లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సూటిగా చెప్పండి, నిజంగా మీకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ పతనమా లేకపోతే చంద్రబాబు నాయుడు నాశనమా? తెలుగుదేశం పార్టీ నాశనం అవ్వాలని నేను ఎప్పుడూ చెప్పలేదు బాబు. కానీ ఇలాంటి వాడి చేతిలో ఆ పార్టీ పూర్తి గౌరవాన్ని కోల్పోయింది. ఎక్కడి ఎన్టీఆర్, ఎక్కడి తెలుగుదేశం పార్టీ? నేషనల్ వైడ్గా దేశవ్యాప్తంగా తెలుగుదేశం అంటే కూడా అంత గౌరవం, ఆ జెండా అంత రెపరెపలాడింది. అట్లాంటి పార్టీని తీసుకొచ్చి ఈరోజు స్కాములు, అదేవిధంగా ప్రతి పార్టీ వాకిట్లో పెట్టాడు. ఆఖరి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళి ఆ పార్టీని పెట్టాడు. చివరికి అంతా కూడా దగాకోర్లు, అందులో దోపిడీదారులు. ఆ పార్టీలు ఏముంది చెప్పుకోవటానికి? విలువలు ఏమైనా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ? అందువల్ల పార్టీని నేనేమంటా, పార్టీని దిగజార్చింది చంద్రబాబు. ఆ వ్యక్తి తొలగితే ఎవరైనా మంచి వ్యక్తి వస్తే ఆ పార్టీ బాగుపడుతుంది. అంటే పార్టీ నుంచి దేనికైనా సిద్ధం అని చెప్తున్న చాలామంది నాయకులు ఈ రోజున ఒకరికొకరుగా జారిపోతున్నారు. కొందరేమో పరారవుతున్నారు, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. అంటే ఈ పరిస్థితిని పార్టీ ఎలా జీర్ణించుకుంటుందమ్మా? ఏంది బాబు, ఇవన్నీ కామనే. తెలియంది ఏముంది రాజకీయాల్లో? పవర్ పాలిటిక్స్ కదా. ఇదే చంద్రబాబు నాయుడు ఇక్కడ అలిపిరి ఘట్టంలో దెబ్బతిన్నప్పుడు వెళ్ళి దేవేంద్ర గౌడ్ ఆయన కుర్చీ మీదే కూర్చున్నాడు ఏకంగా, ఇంకా ఆయన లేచి రాళ్లే అని చెప్పి. అలాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు జాయిన్ అయిపోయారు అప్పుడు చెప్పండి కదా. చిరంజీవి గారు, ఈ జ్యోతుల అప్పారావు, నెహ్రూ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. సీనియర్స్ చాలామంది వెళ్ళి జాయిన్ అయిపోయారు కదా. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ బాగా బలంగా ఉండి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అసలు పార్టీ మొత్తం పోయేది. ఆ టైంలో చాలామంది పోయారు అప్పుడు కూడా. అందువల్ల ఇదంతా కామన్. అయినా పార్టీ గెలిచిందా లేదా? అందువల్ల ఇవి ఎప్పుడూ కూడా ఈ దూకుడు వాళ్ళ వల్ల పార్టీ నిలబడుతుందంటే ఎవరు నమ్మరు. అది చేసిన మంచి ఎన్టీఆర్ని ఇప్పటికీ ఎందుకు మంచి చెప్పుకుంటాం మనం? ఎవరు ఉన్నా లేకపోయినా సరే ప్రజలు ఓట్లు వేస్తారు, మళ్ళీ తెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సిన నాయకుడిని. జగన్ కూడా అదే బాటలో ఉన్నాడు. నాకు తెలిసి ప్రజలకు మంచి చేసినటువంటి నాయకుల్లో జగన్ కూడా ఒకడు. ఎన్టీఆర్ గారి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే స్పష్టంగా కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. మనమేం మభ్యపెట్టి మాయ మాటలు చెప్పడం లేదు. అందువల్ల ఆ విధంగా అట్లాంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడూ కూడా దూరం చేసుకోరు. ఈ నాయకుల గోడ దూకుడు వాళ్ళంతా కూడా పోతారు వస్తారు. మళ్ళీ ఎప్పటికప్పుడు ఆయన అన్నట్టుగా ఎప్పుడు ప్రజల్లో నుంచి మంచి నాయకులు వస్తారయ్యా. దానికోసమే. అంటే 11 సీట్లతో వచ్చే ఎన్నికల వరకు నడవడం సాధ్యమే అంటారా? ఈ సీట్లు అసలు లేనటువంటి హర్యానా కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ల తర్వాత అధికారానికి వచ్చిందా లేదా? ఏమి లేదు, ఒక్క సీటు కూడా గెలవలేదు వాళ్ళు అస్సలు. అలాగే అన్నీ పోయిందనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మెల్లగా ఒక్కోటి గెలుచుకుంటుందా లేదా? నేను చెప్పాను కదా, పునాదులు ఎక్కడ కదులుతాయి? పునాదులు ఉంటాయి. సీట్లదేముంది? సీట్లు ఇప్పుడు కొద్దిగా రావచ్చు, అది మోసంతో వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ప్రజాభిమానం ఆయనకి విపరీతంగా. మొన్న పిఠాపురం వెళ్ళారు, మొన్ననే కదా వెళ్ళారు, ఒక నెల క్రితం అనుకుంటా. వెళితే నీకు ఆ జనం క్లియర్ అవ్వటానికి 2 రోజులు పట్టిందే. ఎవరిని పిలిస్తే ఎవరు మీరు అన్నట్టు నాయకులు వెళ్ళిపోయారు కదా. మరి అంత జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరికి వస్తున్నారు అంత జనాలు? 2 రోజులు పట్టింది అక్కడ క్లియర్ అవటానికి. ఏమీ జనం లక్షలు ఎగబడి వచ్చేసారు. అది లీడర్షిప్ అంటే. దట్ ఈస్ ద లీడర్ ఆఫ్ నేషన్. ఎలా ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్గా గతంలో ఉన్న వాళ్ళపైన నమోదవుతున్న కేసులు కావచ్చు, గతంలో జరిగిన దాడులు కావచ్చు, కేసులన్నీ తిరగదొడుతున్నారు, కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ కూడా చీప్ పాలిటిక్స్. అదంతా లోకేష్ రాజకీయం ఇలాగే ఉంటుంది. లోకేషే ఒక లీడర్ కాదు. అతనికి తెలిసిన విద్య ఏంటంటే కక్ష సాధింపు. ఈ విధమైన దానివల్ల అతను ఇంకా కూడా లీడర్ క్వాలిటీ పోగొట్టుకుంటున్నాడు. ఎందుకైనా భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలనుకునేవాళ్ళు ప్రజలను అందరినీ మంచి చేసుకోవాలి, దగ్గరికి భయపెట్టి ఎప్పుడు ఎవరు ఏం చేయలేరు. భయపెట్టడం అనేది తాత్కాలికం. అది ఇట్లా భయపెట్టి ఓచకోత కోసినటువంటి హిట్లర్ చివరికి దిక్కులేని చావు తెచ్చాడు భూగర్భంలో. అందువలన ఈరోజు లోకేష్ రాజ్యాంగం అక్కడ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కక్షగడి ఎప్పుడో 20 ఏళ్ల నాడు పెట్టింది కూడా తీసుకొచ్చి వాళ్ళని అరెస్టులు చేయిస్తూ ఉంటే అసలు కక్షపూరితమైంది. ఈ గవర్నమెంట్ ఏర్పడక ముందు నుంచి ఎంతమంది వైకాపా కార్యకర్తలను చంపేశారు, ఎంతమంది ఆస్తులను లూటీ చేశారు, ఎంతమందిని ఆత్మహత్యకు ప్రేరేపించారు, ఎన్ని అవమానాలు చేశారు, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. సిగ్గుపడాలి నిజంగా. ఇది ప్రభుత్వమేనా?
ప్రజాస్వామ్యంగా మీరు ఎన్నిక కాలేదు కనుకనే అవి పట్టించుకోవట్లేదు అనిపిస్తోంది నాకు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాడు ఎవడైనా సరే తన పరిపాలన చూసి బాధపడతాడు. అయ్యో, నా పరిపాలనలో నాకు ఓటేసి గెలిపించిన ఈ ప్రజలకి ఇంత అన్యాయాలు జరుగుతుంటే ఎట్లా భరించడం ఎట్లా అని పోలీసులకు మంచిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా తయారు చేస్తారు. కానీ పోలీసులనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయిస్తూ ఉంటే ఇంకేం గవర్నమెంట్ అయ్యా? ఎవరైనా న్యాయం ఆలోచిద్దాం. ఇక్కడ పార్టీలు కాదు, మరొకటి కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే అతి దారుణంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈరోజు ఇచ్చిన హామీలు పక్కకు పోయినాయి. దాని డైవర్షన్ కోసం ప్రతిపక్ష నాయకుడి మీద అనుక్షణం ఏదో ఒక రకమైనటువంటి నిందలు వేయటం. అది మొన్నటిదాకా లడ్డు వ్యవహారం నడిపారా? ఏది మరి రుజువులయ్యి? మళ్ళీ నిన్నేమో ఇదేదో ఆదాని వ్యవహారం తీసుకొచ్చారు. ఇట్లా పిచ్చి పిచ్చిగా వీళ్ళు ఒక సాక్ష్యాలు ఆధారాలు లేనటువంటి అన్నీ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళని ఇప్పుడు ప్రజలు ఏమి చేయట్లేదని అనుకోకుండా ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లటం ప్రతిసారి కూడా. ఇది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటే. ఈరోజు అంతే. రాష్ట్రం నిజంగా సిగ్గుపడాలి. చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నాయి అంటే ఇప్పటికి వచ్చాక దాదాపు మాకు తెలిసి 361 మంది అత్యాచారానికి గురయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో. 6 నెలలు కాలేదు వీళ్ళ పరిపాలన. ఇదేనా ఈ పరిపాలన అంటే? మంచి పరిపాలన అందించి శాశ్వతంగా చరిత్రలో మిగలాలని లేదా? కనీసం ఆ తెలుగుదేశం పార్టీ పెద్ద ఆయన స్థాపించాడు కదా, ఆ పార్టీ పేరైనా నిలబెట్టాలని అనుకోవద్దా అసలు? నీ కొడుకు ఏం చెప్తే అడొక పిచ్చాడు నిజం చెప్పాలంటే. పాపం ఎందుకంటే ఆ అబ్బాయికి మొదటి నుంచి ఇమ్మెచ్యూర్ మాకు తెలుసు కనుక చెప్తున్నాను నేను. లోకేష్ అతనికి ఏ విధమైన పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి. అతన్ని నువ్వు చేయటం కోసం, ప్రమోట్ చేయటం కోసం అతన్ని ఈ విధంగా అతనికి ఇష్టం వచ్చినట్టు నువ్వు వదిలేసావు. ఇంత అనుభవం ఉన్నటువంటి నువ్వు అట్లా అతని మీద వదిలేస్తే ఎలా ఉందో పరిపాలన ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళి చూడు. For more videos like this, subscribe Big TV channel.